బుజ్జి మాటలకు డిజిటల్ గండం. పసిపిల్లలు మాట్లాడ్డం ఓ వేడుక. వారు ముద్దు మాటలతో ముచ్చటగొలుపుతుంటే ఆ సందడే వేరు. కాని ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు చేజేతులా ఆ సంతోషాన్ని దూరం చేసుకుంటున్నారు. పాకే వయసులోనే పిల్లల చేతికి సెల్ఫోన్లు ఇచ్చి వారిని ప్రమాదం అంచుకు నెట్టేస్తున్నారు. బుజ్జి మాటలు మాట్లాడాల్సిన తరుణంలో డిజిటల్ స్క్రీన్ అలవాటు పసివారిని మౌన మునులుగా మార్చేస్తోంది. విశాఖ నగరానికి చెందిన భార్యాభర్తలు ఉద్యోగులు ఇద్దరూ కార్యాలయాలకు వెళ్లిపోతుండడంతో పిల్లవాడిని చూసేందుకు ఆయాను పెట్టారు. వాడి అల్లరిని నియంత్రించేందుకు ఆయా టీవీని అలవాటు చేసింది. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అలసిపోయి ఉండడంతో పిల్లాడిని సముదాయించేందుకు ఫోన్ ఇచ్చేవారు. ఇలా 2.5 గడిచాక మాటలు రావడం లేదని ఇప్పుడు డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. చాలా కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడంతో పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతోంది. అన్నం తినదని మారాం చేసే పిల్లలకు చందమామ రావే జాబిల్లి రావే అంటూ బువ్వను పెట్టే దశ నుంచి వారి ముందు సెల్ఫోన్ పడేసే స్థితికి వచ్చారు తల్లిదండ్రులు. చిన్నారుల అల్లరిని నియంత్రించేందుకు వారికి సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు ఇచ్చేస్తున్నారు. మాటలు చెప్పేవారు, ఆటలు ఆడేవారు లేకపోవడంతో పిల్లలు ఆ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. దీంతో మాటలు రావడం ఆలస్యమవుతోంది. అప్పటికీ గుర్తించకపోతే పిల్లలు ఆటిజం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. 6 నెలలు దాటాక పిల్లలకు మాటలు రావడం మొదలవుతుంది. ఆ వయసులో స్క్రీన్కు అలవాటైన వాళ్లకు మాత్రం తొందరగా రావు. చుట్టుపక్కల పరిసరాల స్పందనతోనే మెదడు ఎదుగుతుంది. మొదటి 5.5 మెదడు ఎదుగుదలకు కీలక సమయం. పిల్లలు ఈ సమయంలో మాటలు వింటూ ఉంటే మెదడు వాటిని గ్రహిస్తూ ఉంటుంది. ఇంట్లో మాట్లాడే మనుషులు లేకపోతే వారికి అలవాటు కావు. స్క్రీన్ చూసినంతసేపు పిల్లలు ఆ లోకంలో ఉండిపోతారు. ఫోన్ పక్కన పెట్టేసినా పిల్లల బుర్రలో అవే తిరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చుట్టాలు, తల్లిదండ్రులు మాట్లాడే మాటలు మెదడుకు ఎక్కవు. వారి మెదడు స్పందించడం తగ్గిపోతుంది. పిల్లలకు యూట్యూబ్లో పాఠాలు చూపిస్తే ఆంగ్లం బాగా వస్తుందని తల్లిదండ్రులు స్క్రీన్ ఇస్తున్నారు. ఇక్కడ ఒకవైపు నుంచే కమ్యూనికేషన్ ఉంటుంది. దీంతో వారికి ఏదైనా సమస్య ఉంటే బయటపడదు. స్క్రీన్ ఎక్కువ చూసే పిల్లలు చుట్టూ ఉన్నవారు తల్లిదండ్రులు మాట్లాడే మాటలను వినరు, వారిని పట్టించుకోరు, మనుషుల ముఖాలు సరిగా చూడరు. వీరు మనుషులతో కలవడం తగ్గిపోతుంది. దీంతో కొత్తవాళ్లు కలిసినప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు. ఇతరులతో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఇలాంటి పిల్లలు ఒక్కోసారి మొండిగా మారిపోతారు. వారి లోకంలో వారు ఎక్కువసేపు ఉంటే ఆటిజం బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. 2 ఏళ్లలోపు పిల్లలు ఫోన్లలో బొమ్మలు చూస్తుంటే ఏది నిజమో, ఏది వీడియోనో సరిగ్గా తెలుసుకోలేరు. అలాంటిది పిల్లలకు రోజుకు 4-5 గంటలు సెల్ఫోన్ ఇచ్చేస్తున్నారు. మాటలు రావడం లేదని ఆసుపత్రులకు వస్తున్న పిల్లల తల్లిదండ్రులను ఎన్ని గంటలు ఫోన్ ఇస్తున్నారని అడిగితే సరాసరిన 4-5 గంటలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. పిల్లలు మెలకువగా ఉన్నంతసేపు ఇస్తున్నవారు కూడా ఉన్నారు. మరి డిజిటల్ గండం నుంచి బయటపడడం ఎలా? తల్లిదండ్రులు ఏం చేయాలి? 5.5 ఏళ్లు వచ్చే వరకు స్క్రీన్లు అలవాటు చేయకపోవడం ఉత్తమం. కీప్యాడ్ ఫోన్లు వాడితే మంచిది. ఇంట్లో వాళ్లు పిల్లలతో రోజూ మాట్లాడాలి. వాటిని గ్రహించి పిల్లలు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. చిన్నారులతో ఆడాలి. వాటిలోనూ మాటలు ఉంటాయి. అవి త్వరగా గుర్తుంటాయి. ఒక్కరే ఆడుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. బొమ్మల పుస్తకాలు చూపించి పిల్లలకు చెబుతూ ఉండాలి. చిన్న బొమ్మలతో కథలు చెప్పాలి. ఆ వస్తువు, పదాలు గుర్తుండిపోతాయి. చిన్న వయసులో మాటలు రాకపోవడాన్ని గుర్తించి స్క్రీన్లు ఆపేసి పిల్లలతో మాట్లాడడం మొదలుపెడితే వారు సాధారణ స్థితికి వచ్చేస్తారు. లోపాన్ని గుర్తించకుండా మాటలు వస్తాయిలే అనుకుంటూ గడిపేస్తే 5 ఏళ్ల తర్వాత కష్టమవుతుంది. పిల్లవాడికి సిగ్గు ఎక్కువ, మాట్లాడడు అని తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. దీంతో చికిత్స సరైన సమయంలో అందడం లేదు. చిన్న పిల్లలకు ఫోన్ ఇవ్వద్దు. పిల్లలు 6 నెలల వయసు నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో పిల్లల చేతికి ఫోన్ ఇచ్చామంటే ఇక ఆ వీడియోలకు అలవాటుపడి చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోరు. దీంతో 3 ఏళ్లకు కూడా మాటలు రావు. ఈ పరిస్థితి ఆటిజం, ఏడీహెచ్ వంటి సమస్యలకు దారితీస్తుంది. పిల్లలు తినడం లేదని, అల్లరి చేస్తున్నారని వారి చేతికి ఫోన్లు ఇవ్వద్దు. తల్లిదండ్రులు మాట్లాడాలి. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో రోజూ 1000 వరకు ఆటిజం సమస్య ఉన్న పిల్లలను ఆసుపత్రులకు తెస్తున్నారు. పిల్లల్ని స్క్రీన్కు దూరంగా ఉంచి తల్లిదండ్రులు వారితో మాట్లాడుతూ, ఆడుతూ ఉంటే ఈ సమస్యను నివారించవచ్చు. ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, చిన్నపిల్లల మానసిక వైద్య నిపుణులు, కేజీహెచ్, విశాఖపట్నం. వారికి శిక్షణ ఇవ్వాలి. వైద్యులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పిల్లలను కలిసినప్పుడు వారికి మాటలు సరిగా వస్తున్నాయో లేదో తెలుసుకోవాలి. ఆసుపత్రుల్లో స్పీచ్ థెరపిస్టులు ఉండేలా చూడాలి. తల్లిదండ్రులు పిల్లలతో గడిపితే ఆసుపత్రులకు వచ్చే కేసుల్లో 50% తగ్గించొచ్చు. విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. డాక్టర్ విజయచంద్రారెడ్డి.